మిత్రులారా, ఈరోజు 4వ రోజు ప్రతిరోజు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజా సేవకులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కలవడానికి వందలాది కిలోమీటర్ల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈరోజు కూడా దాదాపుగా 250 కిలోమీటర్ల నుంచి 250 వాహనాలలో పెద్దలు మా అక్క శ్రీమతి రేణుకా చౌదరి గారితో సమన్వయం చేసుకొని మిత్రుడు మాజీ శాసనమండలి సభ్యుడు రాములు నాయక్ గారి నేతృత్వంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, అదేవిధంగా వారి సతీమణి జడ్పీటీసీ భారతీ నాయక్ గారు, చాలామంది ఎంపీటీసీలు, సర్పంచులు, ఖమ్మం నియోజకవర్గమే కాకుండా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, చాలా మంది యువకులు ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కంచేసి కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని చెప్పి ఇవాళ గాంధీ భవన్కి వచ్చి కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ కుటుంబంలో మీకందరికీ కూడా స్వాగతం పలుకుతున్నా. మీడియా మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితులకు, ఒక పక్కన రైతుల ఆత్మహత్యలకు, రెండవ పక్కన నిరుద్యోగుల ఆత్మహత్యలకు, మూడవ పక్కన ఆర్మీ జవాన్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అర్ధరహితమైన విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో పోలీసు కాల్పుల్లో యువకులు చచ్చిపోయి కొంతమంది తీవ్రమైన గాయాలై ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం పొందుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు, లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఇటు కల్వకుర్తి చంద్రశేఖరరావు, అటు నరేంద్ర మోడీ గారి మీద ఇక యుద్ధమే ప్రకటించాలని చెప్పి మీరు మద్దతు ఇవ్వడానికి వచ్చినందుకు మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వ విధానాల వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెట్టేసుకొని ఒకరిని మరొకరు విలన్లుగా చిత్రీకరించి రైతులకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదట కేసీఆర్ ప్రభుత్వంపై ఖమ్మం జిల్లా రైతులే తిరుగుబాటు చేసింది. ఆనాడు ఖమ్మం మార్కెట్లో దళారులు, ప్రభుత్వ అధికారులు కలిసి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక వాళ్ళని దోసుకుంటుంటే వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను ఖమ్మం మార్కెట్ యార్డుకు తీసుకొస్తే గిట్టుబాటు ధర ఇచ్చి కొనకపోను వాళ్ళకు అన్యాయం చేస్తుంటే ఖమ్మం రైతులే తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆ సందర్భంగా దళారులను, అక్కడి వ్యాపారస్తుల మోసాన్ని అరికట్టి వాళ్ళ నియంత్రించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించి
రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయక ఖమ్మంలో ఉండే పేద రైతులు, ముఖ్యంగా గిరిజనులు, బలహీన వర్గాల రైతులను నడి బజార్లో బేడీలు వేసి వాళ్ళ కన్న పిల్లల్ని కూడా కలవడానికి వీలు లేకుండా జైల్లో నిర్బంధించి రైతులకు అన్యాయం జరిగితే తిరుగుబాటు చేసిన ప్రాంతం ఖమ్మం జిల్లా అన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేయాలి. అదేవిధంగా పత్తి రైతులు, మిర్చి రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి పండించే ప్రయత్నం చేస్తే గులాబీ తెగులు వచ్చి మిర్చి పంట దెబ్బతింటే రైతులకు కనీసం పంట నష్ట పరిహారం ఇచ్చి ఏం తెగులు వచ్చిందో, దానికి ఏం మందు కొడితే రైతుకు మేలు జరుగుతుందో శాస్త్రవేత్తలను పంపించి రైతులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 22 మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం ఆ రైతుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.